పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందా చూపించాను కదా, అది వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిన మా పిల్ల బ్యాచ్ వచ్చేస్తారు. వాళ్ళకి స్నాక్స్ అనమాట ఈరోజు పకోడీ. కొంచెం ధనియాల పొడి వేసా, అది కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ధనియాల పొడి వేసుకోవాల్సిన ఇది లేదు, కాస్త వేసుకోండి, ఆప్షన్ అంతే. మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్లోంచి వాటర్ వస్తాయి. వాటితోనే శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కావలిస్తే వాటర్ వేసుకోవచ్చు. శనగపిండి వేస్తున్నా చూడండి. శనగపిండితో పాటు కొంతమంది కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటారు. నేనైతే ఏం వాడలేదు, ఓన్లీ శనగపిండితోనే. కావాల్సినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో బేకింగ్ సోడా, ఫస్ట్లో వేయలేదు నేను, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నా. బేకింగ్ సోడా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నా. ఆల్రెడీ ముందే ఆయిల్ పెట్టేసుకున్నా. అది పకోడీ ఇలా వేసుకోవాలన్నమాట. ముందే నేను ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నా, త్వరగా అయిపోద్దని. పకోడీ వేసేసుకుంటున్నాను అనమాట. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూసారా, కాలిపోయింది. ఒకసారి తిప్పుకోవాలన్నమాట అటు ఇటు. నిదానంగా మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం మంచిగా కాలిద్ది, పర్ఫెక్ట్గా మాడిపోకుండా అయిపోతుందండి. వేడి వేడి పకోడీ రెడీ అవ్వబోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది పకోడీ. వేడి వేడి పకోడీ రెడీ మా పిల్లల కోసం. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా పిల్లలు. ఈరోజు మొత్తం తీసేసుకోవాలి నిదానంగా, ఆయిల్ రాకుండా తీసేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా పిల్లల్ని అడిగేద్దాం. అప్పుడు మొత్తం గిన్నెలోకి అయితే తీసేసుకున్నా, వాళ్ళకి ప్లేట్లోకి పెట్టేసా. నిక్కీ టేస్ట్ ఎలా ఉందన్నా? నిక్కీ టేస్ట్ ఎలా ఉంది? రోహి టేస్ట్ ఎలా ఉంది? నిజంగా? థ్యాంక్ యూ నిక్కీ, రోహి, నా బంగారాలు. థ్యాంక్ యూ. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.